హాయ్ ఫ్రెండ్స్, అడ్డంగా అడ్డగాడిలో వచ్చాను ఏంటని చూస్తున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, నిలువుగా నిలబడి అడుగుతుంటే ఎవడో పట్టించుకోవట్లేదు. అందుకే ఇలా అడ్డంగా వచ్చి అభ్యర్థిస్తున్నా. ఈ వీడియోని ఇప్పుడే లైక్ అండ్ షేర్ చేసి మన ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. బాబు ఈయన వస్తున్నాడేటి? రే సూరి. సూరెవరండి? నా పేరు బూరండి. రేయ్ కంట పడ్డావా కనికరిస్తా, వెంట పడ్డానా బేరవాడేస్తా బోరా. అయ్యి బాబోయ్, వద్దు బాబోయ్ వద్దు, మీకేం కావాలో చెప్పండి. ఈ లిస్ట్ లో ఉన్న సామాన్లన్నీ ప్యాక్ చేసి ఇవ్వు. బాస్మతి రైసు, బిర్యానీ సామాన్లు, నూనె, మసాలాలు, కుంకుమ పువ్వు, జీడిపప్పు. అయ్యి బాబాయ్ అన్ని కాస్ట్లీ ఐటమ్లే. ఇది మీ లిస్టో కాదో ఒకసారి చూసుకోండి, ఎవరితో పట్టుకొస్తుంటారు. ఏంట్రా ఎటకారమా? గొడ్డు కారం నోట్లో కుక్కేస్తాను. ఆ సామాన్ లిస్టు నాదే. అవునండి, బిర్యానీ చేసే సామాన్లన్నీ కేజీలు లెక్కన అట్టుకెళ్ళిపోతున్నారు. ఇంట్లో ఏమైనా భోజనాలు అవి ప్లాన్ చేశారేంటండి? ఏ వచ్చేసి ఫ్రీగా దొబ్బు తినేద్దామనా? మేము బిర్యానీ పెడుతుంది భోజనాల్లో కాదు, బిర్యానీ పాయింట్ లో. బాబోయ్ జగన్నాథం గారు, మీరు బిర్యానీ పాయింట్ పెడుతున్నారా? ఏదో బాంబు పెడుతున్నట్టు అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చావేట్రా? పెడుతుంది బిర్యానీ పాయింటేగా. అంటే మీరెట్టమే కొంచెం షాకింగ్ ఉందండి, అందుకే. నేను ఒక్కడనే కాదురా, గోరాగాడితో కలిపి పెడుతున్నాను. ముందు నువ్వు షాక్ అవడం ఆపి సామాన్లు ప్యాక్ చేసి ఇవ్వు. ఇదిగోండి మొత్తం 9,000 అయిందండి. మీరు ఎలాగో బేరం ఆడతారు కదండి, మీకు నోరు నొప్పింది కానీ నేనే 50% తగ్గించానండి. ఓ 4,500 ఇచ్చండి చాలు. పైకి వస్తావు, రేపు షాప్ ఓపెనింగ్ డబ్బులు అక్కడికి వచ్చి తీసుకో. అలాగేనండి. రే గోరా, అంకుల్ వంట సామాన్లన్నీ తీసుకొచ్చాను రా. స్టవ్లు సిలిండర్లు అన్ని షాప్ దగ్గరే ఉన్నాయి. చికెన్ మటన్ అది మాట్లాడతానన్ను. మాట్లాడేశాను అంకుల్, సుల్తాన్ భాయ్ పంపించేస్తా అన్నాడు. అయితే ఇంక బాకీ ఉన్నది మన షాపుకి పేరు పెట్టడమే అన్నమాట. అవును అంకుల్, మన సబ్స్క్రైబర్స్ కమెంట్స్ అన్ని పరిశీలించాక ఒక సూపర్ పేరు ఆలోచించా. ఏంట్రా అది? పిసిని రాజు బిర్యానీ పాయింట్. పిసిన్ రాజా? ఆడెవడు? మీరు నేనే అంకుల్. పిసినిగొట్టు జగన్నాథంలో పిసిని, గోవిందరాజులో రాజు, రెండు కలిపి పిసిని రాజు బిర్యానీ పాయింట్. ఎలా ఉంది? నీ మొహంలాగే చాలా చండాలంగా ఉంది. పోనీ పిసినిగొట్టు వాకిట్లో గోవింద చెట్టు. అది చదివేలోపు బిజినెస్ ఫట్. ఘోరనాథం బిర్యానీ పాయింట్. ఘోరానాథమా? మరి ఘోరంగా ఉందిరా. అరే ఫస్ట్ టైం అందరం కలిసి పెడుతున్నాం కాబట్టి అందరి పేర్లు వచ్చేలా ఏదైనా ఆలోచించరా? కరెక్ట్ గా చెప్పావు లక్ష్మి. మీరు ఉండండి ఆంటీ, ఇక్కడ మా ఇద్దరు పేర్లే కలవట్లేదు, మీరు అందరి పేర్లు కలపాలంట. కలిపేద్దాంరా. నిన్న ఒక సబ్స్క్రైబర్ పెట్టిన కమెంట్ లో అందరి పేర్లు కలిసే ఉన్నాయి. అవునా? ఏం పేరు అంకుల్ అది? చెప్పను, చూపిస్తా. శ్రీ లక్ష్మీ లిల్లీ సమర్పించు జగ్గు గోరా అండ్ సన్స్ పలావ్ అండ్ బిర్యానీ పాయింట్. ఎస్, పోలే అదిరిపోలే. బోర్డు తగిలిచ్చాక ఇంక బాగుంటాయేంటి బాగోపోతే ఏంటి? ఇంతకీ ఆ జగ్గు గోరా ఓకే, లాస్ట్ లో ఆ సన్స్ ఎవరు అంకుల్? ఇదిగోరా ఈ దొంగనా సన్సే, మనుగాడు ముక్కుగాడు. అబ్బా సూపర్ అంకుల్. ఒరే మీ పేర్లు కూడా ఇంక్లూడ్ చేసాం గనక ఈ దందాలు ఏలెట్టకండి, మా బిజినెస్ కి బొక్కెట్టకండ్రా. నువ్వు అంతలా చెప్పాలా గోరా? మేము చూసుకుంటాం కదా. అంటే బొక్క పెడతారనే పెట్టరానే? ఒరే గోరా, నువ్వు ఎలాగో కుకింగ్ డిపార్ట్మెంట్ కాబట్టి లక్ష్మిని కూరగాయలు కోయడంలో సహాయం చేస్తుంది. ముక్కుగాడేమో పార్సల్ కౌంటర్ చూసుకుంటాడు, మనుగాడేమో. మీరేం బాధపడకండి నాన్నగారు, క్యాష్ కౌంటర్ నేను చూసుకుంటా. కౌంటర్ వైపు వెళ్ళావంటే ఎన్కౌంటర్ అయిపోతాం. మూసుకొని తినేసిన ప్లేట్లు అయితే తీయి. కానీ పనులు ఉంటారు కదా నాన్నగారు. నువ్వు ఉండగా ఇంక పనులతో పని ఏంట్రా? లెక్కల్లో నేను స్ట్రాంగ్ కాబట్టి క్యాష్ కౌంటర్ దగ్గర నేను కూర్చుంటాను. డాడీ మరి నేను? నీకెందుకు తల్లి శ్రమ? నువ్వు ఓనర్ లాగా జస్ట్ అటు ఇటు తిరుగు. తేను వచ్చేసాడు. ఒరే తేనె పందారన్నం అంటే కొట్టేస్తాను. ఒరే నేను నీట్ గా బిర్యానీ వండుతూ ఉంటాను, నువ్వు పక్కన కూర్చొని పొట్లాలు కడతా ఉండు. ట్యాకింగా? హ్యాకింగ్ కాదురా, పొట్లాలు కట్టడం. అదే ట్యాకింగ్. ఆడంటుంది ప్యాకింగ్. సర్లే, ఎవరి పనులు గుర్తున్నాయి కదా, అయితే ఇంక బిజినెస్ స్టార్ట్ చేద్దాం. ఒరే గోరా, చెప్పండి అంకుల్. ఇంతకీ ఏ బిర్యానీ వండుతున్నారా?
దమ్ బిర్యానీ. మరి ఫ్రై పీస్ బిర్యానీ అడిగితే? ఏం లేదు అంకుల్, ఈ దమ్ బిర్యానీలో బిర్యానీ తీసి ఆ చికెన్ ఫ్రైలో 4 ముక్కలేసి ఇచ్చడమే. ఓ మరి మొగలై బిర్యానీ అడిగితే? అదే చికెన్ ఫ్రై ముక్కల్ని మూగుళ్ళు వేసి ఒక గుడ్డు కొట్టేసాం అనుకోండి, అదే మొగలై బిర్యానీ. నీకు చాలా తెలుసురా గోరా. అంకుల్, లైఫ్ లో ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకన్నీ తెలుసు అనుకోవడం మూర్ఖత్వం, కానీ మనకు తెలియదు కూడా తెలిసినట్టు చెప్తే అది మీరు వినీస్ నిజం అనుకోవడం మీ అమాయకత్వం. ఇంతకైనా అది మూర్ఖత్వమా అమాయకత్వమా? తత్తి బిర్యానీ అయిపోయింది, కింద తెంపరా. నాన్నగారు టైం 12 అయిపోతుంది, ఇంకా ఒకళ్ళు కూడా రావట్లేదేటండి? ఒరే మను, నీకెంకా బిజినెస్ అంటే ఏంటో అర్థం కాలేదురా. పొద్దున్నే లేవగానే డుర్రు, షాప్ ఓపెన్ చేయగానే కస్టమర్, వెంటనే రారా. వాళ్ళు వచ్చేదాకా మనమే వెయిట్ చేయాలి. ఇప్పుడు ఈ మొక్క చెప్పడానికి ఆ కంపు కంపారిజన్ అవసరమారా? ఊరుకోండి అంకుల్, నీకు రాదా, మీరు వెళ్ళరా. ఏంటో జగన్నాథం గారు? సూరి రారా కూర్చో, నీ గురించే వెయిటింగ్. అయ్యి బాబాయ్, నా గురించి ఎందుకండి? అదే ఈ రోజు వచ్చి డబ్బులు తీసుకుంటా అన్నావు కదా, ఇచ్చండి. అప్పుడే ఏం వెళ్తావు లేరా, ఓ బిర్యానీ తినేసెళ్ళు. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? అదేంట్రా అలా అంటావు? ఫస్ట్ టైం మా హోటల్కి వచ్చావు, బిర్యానీ టేస్ట్ చేయకుండా వెళ్ళిపోతావా ఏంటి? రే గోరా, ఓ బిర్యానీ పట్టుకురారా. వేడి వేడి బిర్యానీ రెడీ. అయ్యి బాబాయ్, మీరు మరీ మొహమాట పెడేస్తున్నారండి. నా దగ్గర నీ మొహమాటం ఏంటే, ఎంత కావాలంటే అంత తిను. ధర్మ ప్రభువులు. ఎలా ఉందరా బిర్యానీ? అదిరిపోయిందండి బాబు, సేమ్ దమ్ బిర్యానీ లాగే ఉందండి. నేను పెట్టిన దమ్ బిర్యానీ కదరా? అదేనండి, చాలా బాగుంది అంటున్నాను. అవునా, అయితే ఇదిగో ఈ ఫ్రై పీస్ బిర్యానీ కూడా తిను. అయ్యి బాబాయ్, ఎందుకండి? ఆల్రెడీ ఫుల్ గా ఉందండి. తినరా నువ్వు, నీ అదో మొహమాటం. అవునరా, నువ్వు ఒక్కడవే తినేస్తున్నావు, మీ ఇంట్లో నీ పెళ్ళానికి పిల్లలకి ఏం పట్టుకెళ్ళవా? అయ్యి బాబాయ్ వద్దులేండి, వాళ్ళు ఆల్రెడీ ఏదో ఒకటి వండుకుని తినేసి ఉంటారు. అదేంట్రా అలా అంటావు? అంటే పట్టుకెళ్ళాలని నాకు ఉందండి, కాకపోతే మాది జాయింట్ ఫ్యామిలీ అండి. జాయింట్ ఫ్యామిలీయా? అయితే జాయింట్ బిర్యానీ కట్టిద్దాం. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఓ 10 మంది దాకా ఉంటామండి. అయితే ఓ 3 ఫ్యామిలీ ప్యాకులు సరిపోతాయిలే. ఊరుకోండి నాన్నగారు, 10 మందికి 3 ఫ్యామిలీ ప్యాక్ ఎక్కడ సరిపోతాయి? నాలా గట్టిగా తినేవాళ్ళు ఉంటే. బాబు చెప్పింది రైటేనండి, మా అబ్బాయి పిల్లలు గట్టి తింటారు. అబ్బో, అయితే 5 పట్టుకెళ్లాల్సిందే. రే గోరా, ఒక 5 ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీలు పార్సిల్ చేయి. జాయింట్ ఫ్యామిలీ అంటారోయ్, 4-5 జాయింట్లు ఎక్స్ట్రా అయ్యి. ఓకే అంకుల్. ఇదిగో బాబాయ్, 5 ఫ్యామిలీ ప్యాక్ జాయింట్ బిర్యానీ. మీది మొత్తం 3500. ఓ 4-5 జాయింట్లు ఎక్స్ట్రా వేసాం కాబట్టి ఇంకో 1000 రూపాయలు ఎక్స్ట్రా, మొత్తం 4500. 4500? అవునరా సూరి, మరి 5 ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీలు తీసుకున్నావు కదా. ఇప్పటికిప్పుడు 4500 అంటే ఎక్కడి నుంచి తేనండి? 4500 ఎందుకురా, జస్ట్ 500 కట్టు చాలు. నిన్న ఎలాగో నేను సరుకులకు 4000 ఇవ్వాలి కదా, అవి ఇలా కట్ చేసుకో, మిగతా 500 బిల్లు పే చేసుకో. జగన్నాథం గారు, ఇది చాలా అన్యాయం అండి. దీంట్లో అన్యాయం ఏముందిరా, 4500 కట్టాల్సినోడివి జస్ట్ 500 కట్టమంటున్నాను. త్వరగా కట్టారా, బోనీ బేరం. డబ్బుల కోసం వస్తే కూర్చోబెట్టి బిర్యానీ పెట్టేసి ఇప్పుడు బోనీ బేరం అంటారా? ఇంకోసారి ఇటే పోతానేమో చూడండి. 500 రూపాయలు ఫోన్ పే చేయబడ్డాయి. థ్యాంక్ యూ బాస్. వచ్చే అంకుల్. ఓకేరా సూరి, ఎల్లుండి సరుకులకు వస్తా, అప్పుడు కలుద్దాం. ఎందుకండి మళ్ళీ బిర్యానీ ఎట్టి డబ్బులు ఎక్కొట్టాక? ఇంకోసారి ఇటే పోతానేమో చూడండి. ఓకే ఓకే, హ్యాపీ కస్టమర్. హలో, గోరా జగ్గు అండ్ సన్స్ బిర్యానీ పాయింట్ ప్రొపరేటర్ గోరా స్పీకింగ్. అవతల ఎవరా? హాలీవుడ్ సినిమాకి ఇంకో కాల్ చేశాడు చించాన్. ఏ డూడ్, వాట్సాప్ మ్యాన్? అమ్మాయిలు పెట్టుకుంటారు బొట్టు, స్టార్ట్ చేసావంటగా బిర్యానీ కొట్టు. ఎస్, అది సూపర్ హిట్. ఇప్పుడే బోనీ బేరం కూడా అయింది. గేదెలకి వేస్తారు తౌడు. ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. నేను షాప్ పెడితే నువ్వు ప్రౌడ్ గా ఫీల్ అవడం ఏంట్రా? ఎందుకంటే నువ్వు నా ఓన్లీ దోస్తు. చేసేస్తా నీకోసం ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్టు. చైనాలో కూడా మన బిర్యానీ ప్రమోట్ చేయి, ఇంటర్నేషనల్ ఆర్డర్స్ యాక్సెప్ట్. సర్లేరా నీ అక్క, పంపించేనా దాల్చిన చెక్క. అక్కర్లేదురా నవిలేసిన బొక్క, ఇక్కడ ఫ్రీగా వస్తుంది మాకు చెక్క. లోకో నాకు నువ్వు అలా అనుకో. అయితే నువ్వు ఇంకా వినకు. బెట్రా ఫోన్ రబిడీ కబాల్. ఏంటంకుల్ అలా చూస్తున్నారు? షాప్ ఓపెన్ చేసి చాలా సేపు అయినా ఎవడో రావట్లేదురా.
వస్తారు అంకుల్ వస్తారు. ఇప్పుడే కదా ఒకడు బిర్యానీ బాగుందని పట్టుకుని వెళ్ళాడు. ఆడు బయటికి వెళ్ళి రివ్యూస్ ఇచ్చాక ఆ హిట్ టాక్ జనాల్లోకి వెళ్ళాక వాళ్ళందరూ మన షాప్ ఎత్తుక్కుంటూ రావడానికి టైం పట్టుద్ది కదా అంకుల్. పేషెన్స్ ఇస్ ద కీ టు సక్సెస్. నిజమేరా గోరా? మనకి సరైన బిజినెస్ లేదు కానీ అంకుల్, బిజినెస్ పెట్టి బొక్కడిపోయిన ఎక్స్పీరియన్స్ మాత్రం బోల్డ్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ తోనే చెప్తున్నాను. జనాలు మన షాప్ కి వచ్చి బిర్యానీ రేట్ అడిగేదాకా వెయిట్ చేద్దాం. One eternity later. ఒరే వెయిట్ చేద్దాం అన్నావు, ఎవడో గేట్ వైపు కూడా రావట్లేదు కదరా. నాకు అదే అర్థం కావట్లేదు అంకుల్. జనాల సంగతి పక్కనడితే లిల్లీ కూడా రాలేదు. అన్ప్రొఫెషనల్ వైఫ్. ఎంతకీ నువ్వు లిల్లీకి చెప్పావా? చెప్పాలా? భార్య అంటే ఎవరు? భర్తలో సగం. ఆ మాత్రం సగం తెలుసుకోలేదా? ఒరే ఎదవన్నారు ఎదవా, అడగందే అమ్మాయినా అన్నం పెట్టదంటారా. అలాంటిది నువ్వు చెప్పకుండా ఎవడొస్తాడరా షాప్ కి? ఆ వచ్చిన ఒక్కడో కూడా నిన్న సరుకుల కోసం వెళ్ళాను కాబట్టి వచ్చాడు. ఇప్పుడు నాకు అర్థమైంది అంకుల్, మనం ప్రమోషన్స్ లో ల్యాక్ అవుతున్నాం. సో మనం దాన్ని సరి చేసుకుని ఇన్కమ్ లాక్స్ లో సంపాదించాలంటే మన ప్రమోషన్ పీక్స్ లో ఉండాలి. అవునరా, రిపబ్లిక్ డే ఆఫర్ కూడా పెడదాం. ఎస్, గుడ్ ఐడియా. పోస్టర్లు వేద్దాం, అడ్వర్టైజ్మెంట్లు చేద్దాం, హోర్డింగ్లు పెడదాం. మన బిర్యానీ షాప్ అంటే భాగ్యనగరంలో తెలిసినోడు ఎవడ ఉండకూడదు. అదే తెలియకుండా ఎవడికి ఉండకూడదు. ప్రమోషన్స్ అంటే ఏంట్రా? అవన్నీ మాటల్లో చెప్పేవి కాదండి, యూట్యూబ్ తెర మీద చూడండి. చెల్లాయ్ ఏంటమ్మా అలా ఉన్నావు? ఆకలేస్తుంది. బిర్యానీ చేయలేదా అన్నయ్య? బిర్యానీ చెయ్యడం ఎందుకురా దండగా, పక్కనే మన గోరా జగ్గు అండ్ సన్స్ బిర్యానీ పాయింట్ ఉండగా. హాయ్, అక్కడ బిర్యానీ అంత బాగుంటుందా అన్నయ్య? అవునరా తల్లి, అమ్మ చేతి వంటలా కమ్మగా ఉంటది. లైట్ గా కూడా ఉంటుంది. అమ్మే చెప్పిందంటే ఇది మమ్మీ అప్రూవ్డ్. ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? వెంటనే లవంగం కాలనీలో ఉన్న మన గోరా జగ్గు అండ్ సన్స్ బిర్యానీ పాయింట్ ని విజిట్ చేయండి. మా కమ్మటి బిర్యానీని టేస్ట్ చేయండి. రే ముక్కు, ఏమైందిరా? ఎందుకు అలా టెన్షన్ గా ఉన్నా? ఇంకో గంటలో ఎగ్జామ్ ఉంది. చదివినవేవి గుర్తురాట్లేదు. ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతానేమో అని భయం వేస్తుందిరా. దానికి ఎందుకు అంత బాధపడతావు? నీకు చదివిందే కాదు, చదవంది కూడా గుర్తుండాలంటే నువ్వు వెంటనే గోరా జగ్గు అండ్ సన్స్ బిర్యానీ పాయింట్ లో బిర్యానీ తినాలి. ఎస్, బిర్యానీ. దీంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ మరాఠీ మొగ్గ వల్ల మెదడు, ఇలాచీ వల్ల ఇంటెలిజెన్స్, ఫలావాకు వల్ల పర్ఫార్మెన్స్, రైస్ వల్ల రైటింగ్. ఇలా నీ బాడీలో ఎన్నో ఇంప్రూవ్ అవుతాయి. తినాలంటే అక్కడ దాకా వెళ్ళాలా? దే ఆల్సో యాక్సెప్ట్ హోమ్ డెలివరీ. స్కూల్కే కాదు, వర్గానికి డెలివరీ చేయమన్నా చేస్తారు. అయ్యో బేబమ్మ, ఏమైందా నీకు? తెలీదురా, గుండెల్లో ఒకటే నొప్పి. అవునా, ఒకసారి ఉండు. ఇది తిను. ఏంట్రా ఇది? గోరా జగ్గు అండ్ సన్స్ వారి బిర్యానీ. ఇదేనా అమృతమా? ఇప్పుడు ఎందుకురా? ఆ మాట తిన్నాక చెప్పు. ఇదేదో బాగుంది. నేను మళ్ళీ ఆరోగ్యంగా తయారయ్యా. ఎస్, బకెట్ అనేసే వయసులో కూడా గోరా జగ్గు అండ్ సన్స్ బిర్యానీ తింటే రాకెట్ లా లేసి నుంచుంటారు. సో ఇప్పుడే విజిట్ చేయండి లవంగం కాలనీలో ఉన్న గోరా జగ్గు అండ్ సన్స్ బిర్యానీ పాయింట్. అబ్బా, యాడ్లు అదిరిపోయాయిరా. మరి ఎడిట్ చేసింది ఎవరనుకున్నా? ఫోన్లేవే, టైంకి వచ్చి బానే ఆదుకున్నావు. ఇప్పుడు చూడు, సర్వర్స్ తో ఆడుకుంటా. లెట్స్ అప్లోడ్ అవర్ యాడ్స్. ఏం చేస్తున్నావే? ఎథికల్ హ్యాకింగ్. ఇక్కడ నుంచి టీవీలో ఎవడి ఛానల్ పెట్టినా మన యాడే ప్లే అయ్యేలా ప్రోగ్రామ్ చేశా. వావ్, టీవీ సర్వర్స్ ని హ్యాక్ చేసి క్రాక్ చేసావంటే బెస్ట్ అడ్వర్టైజింగ్ సేల్స్ అవార్డ్ నీకే ఇస్తారు బేవమ్మా. తొక్కల అవార్డు మన బిర్యానీ పాయింట్ జనాలు వస్తే అదే పెద్ద రివార్డు. అది కూడా కరెక్టే. లెట్స్ గో. అప్లోడ్ సక్సెస్ఫుల్. లెట్స్ వెయిట్ ఫర్ ద రిజల్ట్. అది ఎప్పుడు వస్తుంది? ఏమైనా సప్లై ఎగ్జామ్ రిజల్ట్స్ అనుకున్నావేట్రా? అప్పుడు ఇప్పుడు అని చెప్పడానికి మన యాడ్లు జనాల వరకు వెళ్ళి నచ్చితే ఖచ్చితంగా వాళ్ళే వస్తారు. అదేనే, ఎప్పుడు వస్తారు? నెక్స్ట్ ఎపిసోడ్ లో రా. హే ఆడియన్స్, నెక్స్ట్ ఎపిసోడ్ లో వస్తారు కదా? వస్తారే, మనం పిలిస్తే ఎందుకు రాకుండా ఉంటారు? ఏం ఆడియన్స్ వస్తారు కదా? ఈ లోపు కింద కామెంట్స్ లో మీకు నచ్చిన బిర్యానీ ఏదో కామెంట్ చేయండి. అప్పుడు మా మెనూలో వాటిని కూడా ఇంక్లూడ్ చేస్తాం.
బిర్యానీ ముందుంచుకుని కూడా తినకుండా ఏంటి ఆలోచిస్తున్నా? బిర్యానీ బాలేదా? బిర్యానీ బానే ఉంది మామ, కానీ నేను గట్టిగా వేరేది ఆలోచిస్తున్నా. ఇంకో బిర్యానీ ప్యాకెట్ గురించా? కాదురా, నా ఫ్యూచర్ ప్లాన్స్ గురించి. టైం అయిపోతుంది కానీ నా డ్రీమ్ హోమ్ కోసం నేనేం చేయలేకపోతున్నాను. డ్రీమ్ హోమా? ఫస్ట్ నువ్వు ముందున్న బిర్యానీ తిను, ఆ తర్వాత డ్రీమ్ హౌస్ గురించి ఆలోచించొచ్చు. జోక్స్ కాదు మామ, నేను సీరియస్ గా చెప్తున్నా. సిటీ మధ్య స్పేషియస్ ఇల్లు, చుట్టూ గ్రీనరీ, ఈవినింగ్ రిలాక్స్డ్ గా బాల్కనీలో కూర్చుని కాఫీ తాగడం, ఆ ఫీలే సూపర్ హే. అయితే నువ్వు ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్ గురించి విన్నావా? నా కజిన్ రీసెంట్ గా ప్రాజెక్ట్స్ చూసి వచ్చి చెప్పాడు. స్పేషియస్ హోమ్స్, పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్, ఇలా సూపర్ ఉన్నాయని అన్నాడు. నిజమా? ఒకసారి నువ్వు సైట్ విజిట్ చేయి, అప్పుడు కన్ఫర్మ్ అవుతుంది ఫ్యూచర్ ప్లాన్స్ కి ఏఎస్బిఎల్ పర్ఫెక్ట్ అని. అండ్ ఇంకా అది ఎఫోర్డబుల్ కూడా అంట. చాలు మామ, అన్ని సొల్యూషన్స్ ఇక్కడే దొరుకుతాయి అనమాట. బిర్యానీ తినక ముందే ఏఎస్బిఎల్ గురించి చెప్పి నా కడుపు నింపేశావు. థ్యాంక్ యూ. అది మరి ఏఎస్బిఎల్ అంటే కింద డిస్క్రిప్షన్ లో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఉంది, ఇప్పుడే చెక్అౌట్ చేయి.